కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇక్కడ తాను ఏ తప్పు చేయలేదని చెప్తున్న పల్లవి ప్రశాంత్ పోలీసులకు కనిపించకుండా ఎందుకు తిరుగుతున్నాడు? కేసులకు భయపడ్డాడా? గెలిచిన ఊపులో పల్లవి ప్రశాంత్ అతని అభిమానులు చేసిన ఓవర్ యాక్షన్ కొంపముంచింది. అహంకారమో అత్యుత్సాహమో లేదో ఆలోచన లేక చేశాడో తెలీదు, కానీ బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ చేసిన పనులు అతడిని చిక్కులో పడేశాయి. ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం న్యూసెన్స్ చేసి న్యూస్ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. అభిమానులతో కలిసి అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా సృష్టించాడు. పోలీసుల సూచనలు పాటించకుండా ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించాడు. అంతేకాదు, ఆయన అభిమానులు బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ కారుపై దాడి చేశారు. అటు వచ్చిన ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల వాహనాలపై సైతం దాడి చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు, అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్, A2 గా అతడి సోదరుడు పరశురాములు సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో FIR నమోదైంది. ఇప్పటికే పోలీసులు ఇద్దరి అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. పల్లవి ప్రశాంత్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో ప్రశాంత్ సోదరుడు పరశురాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని ప్రశాంత్ స్వగ్రామానికి పంపించారు. అంతేకాక అతడి కారు డ్రైవర్ సాయి కిరణ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా 3 బృందాలు గాలిస్తున్నాయి. అతడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.